ఈరోజు అంశం నవీన స్వభావము. ఈరోజు ఏంటిదండి? నవీన స్వభావము. నవీన అంటే కొత్తదనము. స్వభావం అంటే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి స్వభావం. అందరికి ఒక స్వభావం ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నవీన స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నాతో మీతో ఈ దినమందు మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. ఏంటిదంటారు ఈరోజు అంశం? ఏంటిదమ్మా? నవీన స్వభావము. రోమీయులకు రాసిన పత్రికలు చూసినట్లయితే 7వ అధ్యాయము 5వ వచనము దేవుని వాక్యం విధిగా సెలవిస్తుంది. ఎలయనగా మనము శరీరము సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. ఎప్పుడేటండి? ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు. ఇప్పుడు మనం ఏ సంబంధులం? ఏ సంబంధులం అండి ఇప్పుడు మనము? ఇప్పుడు ఆత్మ సంబంధాలుగా మనము ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు. ఒకప్పుడు మనము శరీర సంబంధులము. శరీరానికి కావాల్సిన ప్రతి కూడా ఇష్టపూర్వకముగా అనుభవించి ఉన్నటువంటి జనాంగం మనది. ఎప్పుడు? మునుపు శరీర సంబంధమైనప్పుడు మనము మరణార్థమైనటువంటి మరణార్థమైన ఫలము ఫలించే కొరకే శరీర సంబంధాలుగా ఉన్నటువంటి జీవితాల్లో ఏముందట అంటే మరణ సంబంధులుగా ఉన్నటువంటి ఛాన్స్ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో శరీర సంబంధులు ఎంతమంది ఉన్నారు, ఆత్మ సంబంధులు ఎంతమంది ఉన్నారు? మొదటిగా ఆత్మ సంబంధులు ఎంతమంది ఉన్నారు చేయలేబట్టండి. ఆత్మ సంబంధం కరెక్ట్ చేయలేబట్టండి. మిగతా వారు అందరు ఏంటిది అన్నట్టు శరీర సంబంధులు ప్రియులరా, దేవునికి ఇష్టమైంది కాదు. ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనక పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేస్తే మనము ఆత్మ స్వభావం కలిగే వారిగా మారుతాము. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుడు నమ్మని పద్దాం. పరిశుద్ధాత్ముడు మనలో నివాసము చేస్తే ఆత్మ సంబంధాలుగా మారుతాం. దేవునికి స్తోత్రం. ఈ మందిరం ఉంది చూడండి, ఒక 4 నెలలు లేక 5 నెలలు డోర్లన్నీ క్లోజ్ చేసి
డోర్ ఓపెన్ చేయకుండా ఒక 5 నెలలు ఉంచామనుకో, ఏమవుతుంది? ఇందులో ఏమవుద్దండి? అంతా బూజు బట్టి ఆ సాలెపురుగు అన్నీ కూడా ఏం చేస్తుందంటే మొత్తము తట్టెలు కట్టి ఉంటుంది. అదే రెగ్యులర్గా మనము ఓపెన్ చేసినప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుంది? ఒక 6 నెలలు 7 నెలలు ఎటో పోయి వచ్చినాక మన ఇల్లు ఎలాగుంటుంది? మన రెగ్యులర్గా ఉన్నటువంటి ఇల్లు ఎలాగుంటుందో ఆత్మ సంబంధాలు అలాగుండాలి. దేవునికి స్తోత్రం. 6 నెలలకో ఏడాదికో డోర్ తీస్తే ఎలాగుంటుందో శరీర సంబంధాలు అలాగుంటారు. ఇప్పుడు చెప్పండి, మనం ఆత్మ సంబంధులమా శరీర సంబంధులమా? లాటి కావాలి. మనం ఆత్మ సంబంధులమా శరీర సంబంధులమా? ఆత్మ సంబంధం చెల్లబెట్టండి. ఇంకా అర్థం కాకపోతే ఎట్లా అండి? ఇంకా అర్థం కాకపోతే ఎట్లా? ఇంతకాలం మనం ఏం నేర్చుకుంటున్నాం? మీకు ఆన్సర్ చెప్పి శైలేపట్టమంటే శైలేపట్లేరు అంటే ప్రియరా, మీకు ఎంతవరకు ఈ వాక్యము అర్థమవుతుందని నేను అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏలైనగా మనం శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరణార్థమైనటువంటి ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం మూలమైన పాపేచ్ఛల్లో మన అవయములలో కార్యసాధకములై ఉండెను. మన శరీరములో మరణము కూర్చున్నటువంటి ఆపేక్ష ఇష్టానుసారంగా జీవించేటువంటి జీవితమే శరీర స్వభావము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు నవీన స్వభావంలోనికి రావాలనిగా దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించాలి, మనము గింజ భూమిలో వేస్తున్నప్పుడు పాత గింజనే వేస్తాం. అది మొలిచినప్పుడు వచ్చేటువంటిది కొత్తదనముతో ఒక కొత్త కోమలమైనటువంటి గుణముతో అది బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగనే పాతైనటువంటి శరీర క్రియ ఏది ఉందో అది చంపివేయాలి. అయితే ఎంతమంది అయితే శరీర క్రియలను ఆత్మ చేత చంపివేస్తారో వారు క్రీస్తులో నూరంతలుగా ఫలిస్తారు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయము 10వ వచనమును చూస్తే దేవుని వాక్యం ఇదిగా సెలవిస్తుంది. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్రించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిదట? ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్రించి దీనికి ఏమీ సంబంధం లేకుండా. దీంట్లో ఒక విషయం మీకు అర్థం కావాలంటే, ఒక పెళ్ళైనటువంటి 2 బిడ్డలు ఇష్టాలతోటో లేకపోతే ఇబ్బందులతో ఇరుకులతోటి ఎడబాయాలనుకున్నప్పుడు వారు కోర్టు నుండి ఒక పత్రిక తీసుకుంటారు. ఏం పత్రిక అంటారు? అది ఏం తీసుకుంటారండి? ఎందుకంటే ఇంకొక పిల్లని రేపు చేసుకోవాలన్నా ఇంకొక పిల్లగాని రేపు చేసుకోవాలన్నా ఏమంటారండి? ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటారు. అలాగనే ఈ పరిత్రించి
ఈ యొక్క పాతదాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? లోకానితో మనం ఏం చేయాలి? శరీరంతో మనం ఏం చేయాలండి? విడాకులు తీసుకోవాలి. హల్లెలూయా. ఏం తీసుకోవాలి? విడాకులు తీసుకోవాలి. ఇప్పుడు అలా చేయగలిగితే క్రీస్తుకు మనము సొంతమైపోతాము. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనల్ని స్వీకరిస్తాడు. క్రీస్తు మనల్ని బహుగా ప్రేమిస్తాడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే దేవునికి కుదరదు. క్రీస్తునందు ప్రియమైనవారా, మేలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ప్రయత్నించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాడిని పోలిక చెప్పున నూతన పరచబడుచున్నటువంటి నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం ధరించుకోవాలి మనము? నవీన స్వభావమును ధరించుకోవాలి. గమనించండి, మనం కొత్త డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటాము, పాత డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటాం? కొత్త డ్రెస్సుకును పాత డ్రెస్సుకు తేడా ఏంటిది? కొత్త డ్రెస్సుకును పాత డ్రెస్సుకున్నటువంటి తేడాదంటే అందులో ఒక ప్రత్యేకత కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏం కనబడుతుంది? ఒక ప్రత్యేకత కనబడుతుంది. అందులో ఒక మార్పు కనబడుతుంది. ఈ కొత్త డ్రెస్సు మనిషిని కూడా కొంచెం ఏం చేస్తూ ఉంటుంది? మంచి లుక్లోనికి తీసుకువెళ్తారు. దేవునికి స్తోత్రం. మంచి లుక్లోనికి తీసుకొని వెళ్తారు. కొంతమంది అప్పుడప్పుడు మీకు చాలా వస్త్రాలు అంటే చాలా ఇష్టం కనుక ఆ చీర చాలా బాగుంది, చాలా బాగుంది. లేకపోతే అటు ఇటు బట్టలు చూసుకున్న బాగుంది. హల్లెలూయా. అలాగనే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొత్త డ్రెస్సుకును పాత డ్రెస్సుకు ఎలాగో తేడా ఉంటుందో మన శరీర క్రియలన్నీ కూడా పాత డ్రెస్సులా పాతగెళ్ళిపోవాలి. కొత్త డ్రెస్సుతో కొత్త నవీన స్వభావమును మనము ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒకటి ముఖ్య విషయం గమనించాలి. క్రైస్తవులు, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డ ఎప్పుడు చిగురిస్తూనే ఉండాలి, కానీ మూడు బారి పోకూడదు. అన్నదినము ఒక కొత్తదనం ఉండాలి, అనుదినము ఆనందం ఉండాలి, అనుదినము ఒక ప్రత్యేకతలో ముందుకు సాగే వారముగా దేవుని బిడ్డలముగా ఉండాలి. ఈరోజు అయిపోయిందిలే, ఇక 10 వారాలు పోయిన మందిరానికి ఇక సాల్లే అనేటువంటిది కాదు. ఇంకా మన బ్రతుకులు దేవుడు ఎన్ని విశ్రాంతి దినాలు ప్రవేశపెట్టినా అన్నింటిలో ముందుండి ఆరాధించేటువంటి గుంపులు మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుతో అయిపోయేది కాదు. దేవుడు భూలోకములో మనల్ని ఎంతసేపు ఉంచుతాడో అప్పటిదాకా దేవుని చిత్తమును మనం కొత్తగా నెరవేరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కొత్తగా అంటే ఇంకా మనలో మార్పు ఏంటంటే పాతయాన్ని గతించిపోతూ ఉండాలి, మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. ఏం రావాలండి? మార్పు రావాలి. ఇంకా మన నోటి దుల తీరట్లేదు, నోటి తీరు మారట్లేదు. ఇంకా పచ్చి బూతులు మన నోట్ల నుంచి వస్తున్నాయి. నిజంగా నేను బూతులు మారుతుందని చెల్లబట్టండి. అబ్బా, ఎవరు మాట్లాడరా బూతులు? ఎవరు మాట్లాడరా? బూతులు ఎవరు? అబ్బా, బూతులు ఎవ్వరు నోటికి రావట్లేవా? మాట్లాడకపోతే సంతోషమే. కాకపోతే ఇప్పుడు మీరు మాట్లాడతలేమని మీరు నోరు మూసుకున్నారు కాబట్టి ఇవన్నీ సాక్ష్యం ఇస్తాయి. దేవుడు అన్నాడు, మీ నోటికి ఏం పెట్టుకోమన్నాడు? కళ్ళెం పెట్టుకోమన్నాడు, తాళం కాదు. కళ్ళెం దేనికి పెడతారండి? కళ్ళెం గుర్రానికి పెడతారండి.
ఎందుకు నోటికి కళ్ళెం పెట్టుకోమనంటే గుర్రం ఎంత స్పీడ్గా ఉరుకుతుందో నాలుగు అంత స్పీడ్గా మాట్లాడుతుంది. అందుకే గుర్ర అనుకున్న కళ్ళెం నీ నోటికి పెట్టుకోమన్నాడు దేవుడు. నువ్వు దేవుని బిడ్డవు కనుక, ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు కనుక, ఆయన లాంటి పరిశుద్ధత నీలో ఉండాలి కనుక, నాలో ఉండాలి కనుక, మనలో ఉండాలని కనుక నీ నోటికి ఏం పెట్టుకోమన్నాడండి? కళ్ళెం పెట్టుకున్నాడు. పద్దు లేనటువంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. అదే నా మార్పు, అదే నా మార్పు. ఇదే నోటితో దేవుని బిడ్డలను శపిస్తాము, ఇదే నోటితో దేవుని బిడ్డలు తిడతాము, ఇంట్లో పిల్లల్ని తిడతాము, అందరూ తిడతాం. ఇడికొచ్చి యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా. ఎన్నో పాటలు పాడుతామండి. గమనించాలి క్రీస్తునందు ప్రియులారా, మన నాలుకలో ఒక భయం ఉండాలి. మన నాలుక కంటే ఒక కేర్ తీసుకోవాలి. కళ్ళెం పెట్టుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము దినదినమును నవీన స్వభావం ధరించుకునే వారముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. రోమీయులు రాసిన పత్రికలో చూస్తే 12వ అధ్యాయము 2వ వచనము, బైబిళ్ళు తెరవాలి నాయన, బైబిళ్ళు తెరవాలి. బైబిల్ ఎప్పుడు అలవాటు అవుతుంది? బైబిల్ తెరచు. 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం విరోధంగా సెలవిస్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. గమనించండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోకములో ఎన్నో రకములైన మర్యాదలు ఉన్నాయండి. ఎన్నో రకమైన మర్యాదలు ఉన్నాయి, ఎన్నో. అయితే ఆ మర్యాదలు మనం ఏం చేయొద్దట? అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తము ఏదని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఏమి రావాలి మనకు? ఫస్ట్ మనసు మారాలి. మనసు మారితే ఏదైనా చేయగలమండి. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు పాడబడాడు, మారమంటూ ఏసమి వేస్తారు, ఆవేశముతోనే లోకాన్నంతా మోసం చేస్తారు. కావలసినది ఏంటయ్యా అంటే, మనలో నెంబర్ 1 ఫస్ట్గా మారవలసింది ఏంటంటే మనసు మారాలి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, మనసు ఇరిచేసుకుంటే అయిపోయి, మనసు ఇరిచేసుకుంటే అయిపోయి, అంతే. మనసును ఇరిచేసడమే మార్పు, మనసును విరిచేసడమే మార్పు. నువ్వు దేనైతే ప్రభువుకు ఇష్టము లేనిది ఏదైతే నీకు సంతోషం ఇస్తుందో దాని విషయంలో నువ్వు మనసు ఏం చేయాలట? విరిచివేసుకోవాలా. మనసు ఏం చేయాలా? మార్చుకోవాలి. దీన్నే ప్రభు అన్నాడు, మారు మనసు. దేవునికి స్తోత్రం. మారు మనసుకున్నటువంటి అర్థం ఏంటంటే, పాత మనసు పోయి కొత్త మనసు రావటమే. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇప్పుడు మొన్నటి దినములో బాణల సురేష్ యొక్క మ్యారేజ్ జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు గూగుల్తో అమ్మాయిని దేవుడు సురేష్కు గూగుల్తో జ్యోతిని భార్యగానే ఇచ్చాడు. అప్పుడు జ్యోతి పేరు గమనించండి, పెళ్ళి కాకముందు గూగుల్తో, పెళ్ళి అయిన మరుక్షణము
చూడండి, పెళ్ళైన మరుక్షణం ఏమైంది? అలాగనే మారు మనసు కూడా అలాగనే ఉండాలి. మారు మనసు కూడా పాతది వదిలిపెట్టగలిగితే నెక్స్ట్ వచ్చేటువంటి మనసే మారు మనసు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ మారు మనసు పొంది ఏం చేయాలట? రూపాంతరము పొందాలి. దేవునికి స్తోత్రం. ఏం పొందాలి? రూపాంతరము పొందుడి. ఎందుకట? రూపాంతరం ఎందుకు పొందాలంటే నూతన మగటము కొరకు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? నూతన మగటము కొరకు రూపాంతరం చేయాల. ఒక చెక్కను తీసుకోండి, ఒక టేక్ చెక్కను తీసుకోండి. మంచిగా అది 20 ఏళ్ళ కిందది కావచ్చు, ఎక్కడనో పాడుబడి అన్నం చెత్తలను గడ్డలను బురదల్లో ఉన్నది కావచ్చు అనుకోండి. ఈరోజు కార్పెంటర్ చేతికి తీసుకుపోయి ఇచ్చి ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని పాలిష్ చేస్తే మళ్ళీ కొత్తగానే అవపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ కొత్తగానే ఏమొచ్చేసింది దానికి? ఏమంటే రూపం ఏమైపోయిందండి? మారింది. కట్టెలన్నీ వేరు, టేకు కట్టె వేరు. దాదాపు కట్టెలన్నీ దెబ్బని చెదలు పట్టిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. కానీ టేకు కట్ట అంత ఈజీగా కాదు. క్రీస్తునందు ప్రియమైన మారు మనసు, మనకు నూతన మనసు అవసరము. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 6వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పరుస్తాం. ఏ స్వభావం కలిగి ఉండాలి? మనము ఏ స్వభావం కలిగి ఉండాలండి? నవీన స్వభావం కలిగి ఉండాలా? గమనించండి, ఇప్పుడు మన మధ్యలో నవ దంపతులు ఉన్నారు. వారి పాత ఆలోచనలు అన్నీ పోతాయి. ఇప్పుడు వారికి ఏముంటాయి? కొత్త ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే అది కొత్తదంట కాబట్టి వారి ఆలోచనలు, వారి ఊహలు అన్నీ కూడా ఊహకు అందకుండా ఏవేవో వారి మనసులో మెదులుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై. హల్లెలూయా. దేని విషయమై? దేంట్లో మనం నిర్బంధింపబడ్డాము, దేంట్లో మనం బంధింపబడ్డాము, దేని విషయంలో మనం బంధింపబడ్డాము. ఒక్కొక్కరు ఒక దాంట్లో బంధింపబడి ఉంటారు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బంధింపబడి ఉంటారు. కాకపోతే మనకు బోన్ ఒక్కటే లేదు కానీ, చెరసాల తలుపులు ఒక్కటే లేవు కానీ, అందరము కూడా ఎక్కడో ఒకడ బంధింపబడిన వారంగా ఉంటాము. బూతులు మాట్లాడడం కూడా నిర్బంధింపబడమే, కట్టివేయబడమే. ఎందుకో ఎవరి చేతిలో ఉన్నాం? అతడు కట్టి వేస్తున్నాడు నిన్ను. నువ్వు వీళ్ళలే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇట్లనే మాట్లాడాలి, లేకపోతే నువ్వు నెగలవు బిడ్డ. నేను నిగ్గనీయరు ఎవరు. నీ నోట్ల గంభీరమైన మాట వస్తేనే నెగ్గుతావు, కానీ లేకపోతే నెగ్గవు. దొంగను పట్టుకొని నువ్వు ఇట్టనే దొంగతనం చేయకపోతే నువ్వేం కష్టపడతావురా? నువ్వు దొంగతనము చేతనం ఉండాలి. వ్యభిచార స్త్రీని పట్టుకొని నువ్వు ఇలాగనే ఉంటే రోజు కొంత డబ్బు సంపాదించుకోవాలి. ఒక్కొక్కరు కొంతమంది తాగుతోళ్ళని చెప్తుంటే నేను బువ్వ లేకపోయినా ఉంటే కానీ తాగకుండా ఉండలేను. ఎందుకు? ఆ తాగుళ్ళో ఏమైపోయాడు? నిర్బంధింపబడ్డాడు, కట్టేయబడ్డవాడు. తాగుడు ఏం చేసేది అతన్ని? ఇంకొకటి మధ్యలో చిన్నగా ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు
ఎల్లబడ్డ లేస్తారట కానీ సెల్ ఫోన్లో పడితే లేస్తలేరట. ఎలా? సెల్ ఫోన్లా. హల్లెలూయా. సెల్ ఫోన్కి అలవాటు అయితే అందులో నుంచి బయటికి రావడం కష్టం. ఒకటి నడుస్తుంది చిన్నగా, ట్రయల్ నడుస్తుంది, అది మొత్తం పాకేస్తుంది మొత్తం. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా ఎంత ఆకర్షితులవుతారంటే దానికి అంతగా ఆకర్షితులవుతారు. ఎవరికి కావాల్సింది అది ఇస్తుంది. ఎవరికి కావాల్సింది అది ఇస్తుంది. కావాల్సిందల్లా ఒకవేళ భర్త భార్యకి ఇవ్వవచ్చు కానీ, భర్త భార్యకి ఇవ్వవచ్చు కానీ, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వవచ్చు కానీ, పిల్లలు తల్లిదండ్రులకి ఇవ్వకపోవచ్చు కానీ, ఎవరికి కావాల్సింది వాళ్లకు అది ఇచ్చటానికి సిద్ధంగా ఉంది. వాడుకుంటోళ్ళకే పండుగ కదా, వాడుకుంటోళ్ళకే పండుగ క్రీస్తునందు ప్రియముదర. ఎందుకంటే అదొక నిర్బంధం, అదొక నిర్బంధం. ఇప్పుడైతే దేని చేత మీరు నిర్బంధింపబడుతురో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రమును విడుదల పొంది తిమి గనుక మనము అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్తుతి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థుతి గలవారమై సేవ చేయుచున్నాం. ఏ సేవ చేయుచున్నాము? ఎవరికి చేస్తున్నాం సేవ? దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది చేయాలి సేవ? సేవ ఎంతమంది చేయాలండి? చెప్పండి. సేవ ఎంతమంది చేయాలి? ఒకరు నూరు, ఇద్దరు నూరు అవుతాం. ఎంతమంది చేయాలి సేవ? అందరూ చేయాలి. దేవునికి స్తోత్రం. సేవ అందరూ చేయాలి. సేవ అనగానే ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడమే కాదు, ఒక్కొక్క ఆత్మ నడిపించడం కూడా మీరు దేవుని విషయంలో దేవుని పనిలో ఉన్నట్టు గమనించాలి. దేవునికి స్తోత్రం. 1 పేతురు రాసిన పత్రిక 2:3 దేవుని వాక్యం మీరు ఇదిగా సెలవిస్తుంది. 1 పేతురు 2:3 క్రొత్తగా జన్మించిన వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా ఇక్కడ వచ్చాం. మనం ఇప్పటిదాకా వచ్చాం. ఏం మానాలట? వేషధారణ అంటే అండి, వేషధారణ అంటే అప్పటిదాకా ఏదో చేస్తారు, కనబడంగానే వీళ్ళకి మారిపోతారు. అప్పటిదాకా సినిమా చూస్తారు అనుకోండి టీవీలో, అప్పటిదాకా సినిమా చూస్తారు. తప్పిన సేవకు కనపడ్డా అనుకో, సూత్రం పొల్లబెట్టింది టీవీ. ఏమిట్టింది? అబ్బా మా పిల్లగాడు పెట్టుకున్నాడు టీవీ. హల్లెలూయా. అది ఒక వేషధారణ. నేను చేయాలని లేదు కానీ ఏమంట జరిగిపోయింది అనుకోకుండా, ఇది వేషధారణ. దేవుడు వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని మాత్రం క్షమించాడు. హల్లెలూయా. వేష ఒక దినమందు యాకోబు దగ్గర పట్టుబడేటువంటి స్థితిని మార్చుకుంది జీవితం మార్చుకుంది ఎమ్మటే. కానీ వేషధారి మాత్రము ఊసర వెళ్ళి లెక్క రంగులు మార్చుకుంటూ చిన్నగా మెదులుకుంటూ పోతూనే ఉంటుంది. ఏం చేయాలంటే మనము వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. హల్లెలూయా. ఏం మాన్నారట? వేషధారను, అసూయ అంటే ఓర్వలేనటువంటి తనం. పైకేమో అక్క ప్రైజ్లా వందనాలని ఇట్లా పెట్టుకుంటాం, కానీ లోపట నిన్న ఏదో అట్లా పెట్టుకుంటాను. ఏంటిది? అసూయ. ఇంకేముండదట? సమస్త దూషణ మాటలు మానే. ఏం మానదట?
దూషణ మాటలు అంటే ఏంటండి? శుభవచనాలా? ఏంటి దూషణ మాటలు అంటే?